పిల్లవాడికి జన్మనివ్వగానే అందరు చెప్పేదారు ఈ కాలంలో పిల్లాన్ని పెంచాలంటే మీరు కంపల్సరీ చాలా ట్రైనింగ్ అయి ఉండాలి. మంచి విషయం. కానీ ఈ ట్రైనింగ్ అనే ఒక క్రమంలో మనం చేసే ప్రయత్నంలో బుక్కుల్లో ఉండే చదువుకొని నేర్చుకొని ప్రాక్టీస్ చేసే లోపల మన పిల్లవాడు పెద్దోడైపోతాడు. అవునా కదా? రెండో విషయం, సరే బుక్స్లో ఒక బుక్లో ఏం రాస్తారంటే పిల్లల్ని చాలా స్ట్రిక్ట్గా పెంచండి అని రాస్తారు. మంచి విషయం. కానీ అదే బుక్లో లాస్ట్ పేజీలో ఇంకో విషయం కూడా ఉంటుంది. స్ట్రిక్ట్నెస్తో పాటు వాళ్ళ అవసరాలని తగ్గట్టు మనల్ని మనం మలుచుకోవాలి అని ఉంటుంది. మనం ఫస్ట్ 3 పేజీలు 4 పేజీలు చదవగానే స్ట్రిక్ట్గా ఉండవని కానీ స్ట్రిక్ట్గా మొదలెట్టేస్తాం. ఏయ్ నువ్వు సైలెంట్గా ఉండవా బుక్లో చదివా అని బయటికి చెప్పకపోయినా మైండ్లో మాత్రం పాయింట్ ఉంటుంది. బట్ లాస్ట్ పేజెస్లో ఉన్న అవసరాన్ని బట్టి మిమ్మల్ని మీరు మర్చిపోవాలి అనే పాయింట్ మాత్రం మర్చిపోతాం. మళ్ళీ అదే కాకుండా పేరెంటింగ్ అనేదాన్ని ఒక పెద్ద విద్యలాగా చూస్తున్నాం. అవి ఉండొచ్చు, నేను కూడా ఒక పేరెంటే, ఐ డోంట్ అండర్స్టాండ్. కానీ రియాలిటీ అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం కాదంటారా? పిల్లోడు వచ్చి, అంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు అడిగే ప్రశ్న, అమ్మా నువ్వు ఫోన్ పట్టుకొని చూస్తూ చదువుకో అంటావమ్మా, బట్ మీరు ఫోన్ చూస్తుంటే నాకు చూడాలనిపించదా? మీరేమో టీవీ చూస్తూ ఉంటారు, నన్నేమో ఆ రూమ్లోకి వచ్చి చదువుకోమంటారు. ఎట్లా పాసిబుల్ అవుతుందమ్మా అని అడిగే చిన్న క్యూట్ పిల్లలు ఇప్పుడు లేరంటారా? సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మైండ్ఫుల్నెస్. మనం ఏదైతే పని చేస్తున్నామో, ఏదైతే చెప్తున్నామో జాగ్రత్తగా మనం పాటిస్తూ చెప్తున్నామా లేదా అనేది పిల్లలు గమనిస్తున్నారనే విషయాన్ని మనం గమనించాలి. మనం ఎన్నో గొప్ప చదువుతున్నాం, నేర్చుకుంటూనే ఉన్నాం. కానీ దాంతోపాటు సమయానికి అనుసంధానంగా సమయస్ఫూర్తితో ఎంతమంది ప్రవర్తిస్తున్నామనే దాన్ని బట్టి మన పిల్లల యొక్క గ్రోత్ అనేది ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. కొంతమంది పేరెంట్స్ వచ్చి అంటూ ఉంటారు సెషన్స్లో, సార్ భయంకరమైన స్ట్రెస్ అవుతుంది సార్ నాకు. అఫ్ కోర్స్ స్ట్రెస్ అంటే మీకు చాలా బాధ్యతలు, బరువులు అన్నీ ఉన్నాయి కాబట్టి స్ట్రెస్ అవుతుంది. దాంతోపాటు మన డిగ్నిటరీస్ చెప్పినట్టుగా సో మీరు కంప్లీట్గా ఫోకస్ చేస్తున్నారు మీ పనులలో, పిల్లల విషయంలో, అండ్ ఇన్లాస్ కావచ్చు, లేకపోతే మీ పేరెంట్స్ కావచ్చు, రెస్పాన్సిబిలిటీస్ అన్ని విషయంలో మీరు ఫోకస్ చేస్తున్నారు, బాగుంది. కానీ మన పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఎక్కడో తెలియకుండా గ్రాండెడ్నెస్ తీసుకుంటున్నామేమో అనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా మన బాస్తో మాట్లాడుతాం అనుకుందాం. ఎలా మాట్లాడతామండి? చాలా జాగ్రత్తగా మన యొక్క బాడీ లాంగ్వేజ్, మన ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడతాం కదా. బట్ మన పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఎందుకండి ఇష్టం వచ్చినట్టు ఎక్స్ప్రెషన్స్ బట్టి మాట్లాడేస్తాం? ట్రై టు అండర్స్టాండ్. అంటే ఇప్పుడు పిల్లలు అంటాం కదా, అర్థం చేసుకుంటా మమ్మల్ని అర్థం చేసుకుంటా అని అంటుంటాం కదా. మరి మనం వాళ్ళని ఎలా అర్థం చేసుకుంటాం అనే పాయింట్ కూడా పాయింటే కదా. అంటే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు పిల్లల్ని మనం అంటే వాళ్ళు చిన్న పిల్లలు అనే విషయం మర్చిపోయి కూడా వాళ్ళు పెద్దవాళ్ళలాగా ఆలోచించి మన గురించి ఆలోచించమని మనం అంటున్నాం కదా. మరి మనం కూడా వాళ్ళ చిన్నపిల్లలాగే చూస్తూ వాళ్ళని ఒక్కసారి ఆలోచించి వాళ్ళ తగ్గట్టుగా మనం చెప్పే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి అర్థమవుతున్నాయా లేదా అనేది ఆలోచిస్తే ఎలా ఉంటుంది? హాఫ్ ఆఫ్ ద స్ట్రెస్ ఆఫ్ ద పేరెంట్ పోతుంది కదా. అండ్ సెకండ్ థింగ్, అసలు ఒకప్పుడు మన చిన్నప్పుడు పిల్లోడు పడితే పడ్డాడు, వాడే లేచి ఆడుకుంటాడు, తనే లేచి ఆడుకుంటుంది అనేవాళ్ళు. మనం పిల్లోడు పడబోతున్నాడు, అయ్యో అమ్మో నాన్న వామ్మో, చిన్న గీత పడగానే ఫస్ట్ వాళ్ళకంటే ముందు మనం టెన్షన్ పడి వాళ్ళని నేర్పిస్తున్నాం. అవునంటారా కాదంటారా? ఇప్పుడు మళ్ళీ ఇంకోటి, ఎమోషనలీ ఇండిపెండెంట్ అవ్వాలి అంటాం. యాజ్ అ సైకాలజిస్ట్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, యూ పీపుల్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఇట్. బట్ సెన్సిటివిటీ ఎక్కడ మిస్ అవుతుంది అంటే మనమే ఎమోషనల్ సెన్సిటివిటీస్, వీక్నెసెస్ అంతా చూపించేసి, మన టెంపర్ టాంట్రమ్స్ అంతా చూపించేసి, the child has to speak very politely in front of the class teacher, he has to speak very beautifully in front of all the citizens. How it is possible? Reality versus expectation, this is the concern nowadays. And ఇంకోటి, మనం సెషన్స్ కానీ ఏదైనా నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా కాన్షియస్గా వింటాం కదా. బట్ అదే విషయం మన పిల్లల దగ్గరికి వచ్చేసరికి నేను బిజీగా ఉన్న తర్వాత మాట్లాడతా,
లేదు లేదు, నేను యాక్చువల్లీ వర్క్ ఉంది, కంప్లీట్ చేసినాక నీ దగ్గరికి వస్తా, నీతో వింటా, నేను ఫుల్ టైం స్పెండ్ చేస్తా. నాకు ఏడుపు వచ్చినప్పుడు మీరు వినప్పుడు మీరు తర్వాత నాకు టైం ఇస్తే ఎంత లేకపోతే ఎంత అంటున్న పిల్లలు మా దగ్గరకు వచ్చి ఏడుస్తున్న పిల్లలు కౌన్సిలింగ్లో ఎంతో మంది. అండ్ ఇంకో పాయింట్, ఇప్పుడు సెన్సిటివిటీస్ గురించి మాట్లాడదాం. పిల్లవాడు సెన్సిటివ్గా పెరగొద్దు అనే సెషన్కి మనం వెళ్ళాం అనుకుందాం. ఓకే, సరే పిల్లవాడు సెన్సిటివ్గా పెరగొద్దు అని చెప్పేసి మనం చాలా విషయాలకు నేర్చుకొని వచ్చాం. కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి, రియాలిటీకి వచ్చేసరికి ఎన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం? సరే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ విషయంలో మనం కొన్ని విషయాలు మర్చిపోయినా కనీసం ఒక పాయింట్ అయినా కానీ అవసరానికి తగ్గట్టు చాలా జాగ్రత్తగా ఆలోచించి నా పిల్లవాడికి సెట్ అవుద్దా లేదా. యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తామండి మనం, కానీ అందులో మీ పిల్లలకి ఏది సెట్ అవుతుందో లేదని ఫస్ట్ మనం ఆలోచిస్తున్నామా? ఒక డాక్టర్ చెప్పాడు, విన్నామా, చేసామా, అయిపోయిందా? కానీ అది మీ పిల్లవాడు సెట్ అవుద్దా లేదా అనేది ఫస్ట్ పాయింట్ కదా. మీ పిల్లవాడి ఏజ్కి సెట్ అవుద్దా లేదా అనేది సెకండ్ పాయింట్ కదా. వాళ్ళు అర్థం చేసుకుంటారా లేదా అనేది థర్డ్ పాయింట్ కదా. ఇవన్నీ లేకుండా నేను విన్నాను ఇంప్లిమెంట్ చేసేస్తా అంటే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? జనరిక్ వీడియోస్ పిల్లలకి వర్కౌట్ అవ్వవు. స్పెసిఫిక్గా ఏదో నిజంగా ప్రాబ్లం వచ్చినప్పుడు మేము జనరల్గా సజెస్ట్ చేస్తాం, మేడం పిల్లవాడు కొంచెం లెర్నింగ్ కన్సర్న్ ఉన్నట్టుంది, ఒక్కసారి సైకాలజిస్ట్నో లేకపోతే సైకియాట్రిస్ట్నో కలవండి అంటే, అమ్మ వాడైనా పిచ్చోడా, వాడికైనా ప్రాబ్లమా? అమ్మా ఇవాళ రేపు సైకాలజిస్ట్ని కలిసేవారు అందరూ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్లే కాదు, జీవితంలో ఎదగాలనుకునే వాళ్ళు, ఎదగడానికి ఇంకొక ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా సైకాలజిస్ట్ని కలవచ్చు. సైకాట్రిస్ట్ని కూడా ప్రాబ్లం ఉంటేనే కలవాల్సిన అవసరం లేదండి, ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం కూడా కలవచ్చు. ఈ పాయింట్ అర్థం చేసుకుంటే హాఫ్ ఆఫ్ ద పేరెంట్స్ ప్రాబ్లమ్స్ పోతాయి. అండ్ సెకండ్ థింగ్, సెన్సిటివిటీస్ విషయంలో మనం పిల్లల్ని జాగ్రత్తగా పెరగాలి అని కోరుకుంటే మన మాట, మన ప్రవర్తన, మన యొక్క శైలి, విధానం ప్రతి ఒక్కటి చూసుకొని జాగ్రత్తగా మనం మెలిగితే మన పిల్లలు మనల్ని చూసి వాళ్ళు మోడలింగ్, ఒక మోడల్గా మనం ఉంటాం కాబట్టి ఆ మోడలింగ్ ద్వారా పిల్లలు నేర్చుకుంటారు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇంకా మాట్లాడితే చాలా పాయింట్స్ ఉంటాయి, బట్ విల్ డిస్కస్ ఇన్ ద ఫర్దర్ సెషన్ ఇన్ ఫ్యూచర్. So for now, thank you so much all the parents for giving this opportunity. I hope and expect that you will do the parenting with mindfulness. Thank you.